హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 9th డిసెంబర్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమున్నాయి చూద్దాం. ముందు ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ కనిపిస్తుంది. నికాయ్ 0.11% నష్టాలతో ట్రేడ్ అవుతుంది. షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ప్రధానంగా మెయిన్గా కొద్దిసేపటి క్రితంతో పోలిస్తే అంటే స్టార్టింగ్తో పోలిస్తే కొద్దిగా బలహీనపడింది. అదర్ దాన్ దట్ పెద్దగా మనకి అంత వరింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఏం లేవు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కూడా. యుఎస్ మార్కెట్స్ నిన్న ఫ్లాట్గా క్లోజ్ అయ్యి వరుస లాభాల తర్వాత ఒక చిన్న పాస్ తీసుకున్నాయి. డౌ జోన్స్ 0.1%, S&P 500 0.3%, అలాగే నాస్డాక్ 0.6% మేర మనం పెరగడం చూసాం. వరుసగా మూడో రోజు కూడా పటిష్టమైన లాభాలని యుఎస్ మార్కెట్స్ నిన్న కనబరిచాయి. అటు యూరోపియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మనకి బలహీనపడింది. డాక్స్ 0.8%, అలాగే ఫుట్సీ 0.03% మేర నష్టాల్లో ఉంటే ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్లో చూసాం. బ్రిటన్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఒమైక్రాన్ వైరస్తో అని చెప్పి. నిజంగా ఒమైక్రాన్ వైరస్ని మార్కెట్స్ అంతగా పట్టించుకుంటున్నాయా గ్లోబ్ పరంగా చూస్తే అంటే మాత్రం పెద్దగా అంత అంత సివియారిటీ గతంలో ఇచ్చినంత సివియారిటీ మార్కెట్స్ ఈసారి ఒమైక్రాన్కి ఇస్తున్నట్టయితే ఏం కనిపించట్లేదు ఎక్కడ. సో ఇనిషియల్గా ఒక 1 or 2 days అనిపించింది ఒక షాక్ లాగా. అదర్ దాన్ దట్ ఆ తర్వాత పెద్దగా దాని గురించి పట్టించుకోవడం మానేశారు. బ్రెంట్ ఆల్మోస్ట్ మళ్ళీ $76 మార్క్కి చేరుకుంటుంది. అటు ఆయిల్ చూస్తేనేమో 72.5 $73 స్థాయికి ఇక్కడ ఆయిల్ కూడా చేరుకుంటుంది. అండ్ గోల్డ్ $1783 దగ్గర ఆల్మోస్ట్ అటు ఇటుగా ఇదే లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది. US 10-year బాండ్ ఈల్డ్స్ 1.5% పైకి చేరుకున్నాయి. క్రిప్టో కరెన్సీలు చూస్తేనేమో బిట్కాయిన్ 50,397 ఆల్మోస్ట్ 50,000 పైనే క్రమంగా కొనసాగుతూ వస్తుంది. ఇథీరియం అండ్ లైట్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్ కూడా కొద్దిగా ఫ్లాట్ టు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అదర్ దాన్ దట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా మన మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే వార్తలు ఏం లేవనే చెప్పుకోవచ్చు. ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో రేమండ్ రియాలిటీ వెల్కమ్ టు ఎ వరల్డ్ దట్ ఈస్ ఇన్కంపేరబుల్ టు గౌతమ్ సింఘానియా ఆయన సిగ్నేచర్తో గౌతమ్ జిఎస్ ద అడ్రస్ బై జిఎస్ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ మనకి థానేలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ని కడుతున్నట్టు ఫస్ట్ పేజ్ యాడ్ ఇచ్చారు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రేమాండ్స్ రీస్ట్రక్చరింగ్ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే చాలా కాలం స్తబ్దుగా పడిన తర్వాత రేమాండ్స్ వివిధ విభాగాల్లో ఒక కంపెనీ ఆటో యాన్సిలరీ కంపెనీ ఐపీఓకి రావాలని అనుకుంటూ ఉండడము, అండ్ ఏ విభాగానికి ఆ విభాగం 5 డివిజన్స్గా చేసి వాటికి హెడ్స్ పెట్టాలని చెప్పి రేమాండ్స్ అనుకోవడం, ఇవన్నీ చూస్తే కొద్దిగా రేమాండ్స్ మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తుందేమో అన్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక ఫస్ట్ పేజ్లో కంటే ముందు పిఎంస్ విజన్ బిహైండ్ దేకో అప్నా దేశ్ ఈజ్ పవర్ఫుల్ అని చెప్పి బిల్డింగ్ ఆపర్చునిటీస్ బుకింగ్ హోల్డింగ్స్ CEO గ్లెన్ ఫోజల్ చెప్తున్నట్టు ఇక్కడ ఒక. అండ్ ఓలా న్యూ రౌండ్ ఓలా ఎలక్ట్రికల్ గెట్స్ 398 crores. సో ఫర్మ్ అలాట్స్ 371 సిరీస్ C ప్రిఫరెన్స్ షేర్స్ని అలాట్ చేస్తూ 400 కోట్ల రూపాయల దాకా సమీకరించింది. దాదాపు ఇప్పుడు $7 బిలియన్ వాల్యుయేషన్ ఓలా తీసుకుంటుంది. ఓలా షేర్స్ కోసం కూడా మనం ట్రై చేస్తున్నాము. సో చూద్దాం, ఒకవేళ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఏమన్నా అవకాశం ఉంటుందేమో ఓలా షేర్స్ ముందే తీసుకునేందుకు. సో ఇవన్నీ ఫ్యూచర్ ఓరియంటేషన్ దృష్టిలో పెట్టుకొని తీసుకునే స్టాక్సే. మెయిన్గా వీటిలో ఫైనాన్షియల్స్ చూద్దామా అంటే ఫైనాన్షియల్ చూసేందుకు అవకాశం ఇందులో ఉండదు అన్ని కంపెనీస్కి, దట్టు కొత్తగా వస్తున్న న్యూ ఏజ్ డిజిటల్ కంపెనీస్కి. అండ్ మ్యాప్ మై ఇండియా కూడా గ్రే మార్కెట్లో చాలా ప్రీమియం పలుకుతుంది. ఆల్మోస్ట్ 70 to 80% దాకా జంప్ ఉండొచ్చు అని చెప్పి. సో చూడాలి మ్యాప్ మై ఇండియాకి. ఇక టాప్ ఎగ్జిక్యూటివ్స్ డిస్మిస్ ఒమైక్రాన్ ఫియర్స్ ఫీల్ కన్జ్యూమర్ డిమాండ్ ఈజ్ స్ట్రాంగ్. అటు ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి మనకి ఆనంద్ మహీంద్రా, సౌగత గుప్తా మ్యారికో CEO తను, అలాగే అమూల్ MD కూడా RS చౌదరి గారు, వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం ఒమైక్రాన్ భయాలు అయితే అంతగా లేవు. ఇప్పటిదాకా ఈ లాస్ట్ 1 week 10 days నుంచి కన్జ్యూమర్ ప్యాటర్న్స్లో కూడా పెద్దగా చేంజ్లు లేవు కాబట్టి అంతగా వరీ చెందాల్సిన అవసరం లేదు. గతంతో పోలిస్తే మనం అట్లాంటి న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు, అట్లాంటి షాక్స్ ఏదైనా వచ్చినప్పుడు తట్టుకునే కెపాసిటీ మన దేశానికి పెరుగుతోంది. అండ్ ఎలాంటి వర్స్ట్ కేస్ సినారీ వచ్చినా కూడా మనం ఎదుర్కొనే ధైర్యం, అలాగే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కొద్ది గొప్ప బిల్డప్ చేసుకోగలిగామన్నది ఓవరాల్గా టాప్ ఎగ్జిక్యూటివ్స్ చెప్తున్న మాట కాబట్టి సో మనం కూడా అంతగా వరీ కావాల్సిన అవసరం లేదేమో అన్నట్టుగా కనిపిస్తుంది. ఐటీ కంపెనీ సెట్ టు డ్రైవ్ ఆఫీస్ స్పేస్ డిమాండ్, హైరింగ్ అండ్ ఎక్స్పాన్షన్ మే రిజల్ట్ ఇన్ సెక్టార్ సీకింగ్ 11.7 million square feet ఆఫ్ ఆఫీస్ స్పేస్ ఇన్ కమింగ్ 2 years. రాబోయే రోజుల్లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేది
చాలా బిగ్ లీప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న చితక ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అండ్ మిడ్ సైజ్డ్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ అనేది చాలా అవసరం రాబోయే 2 ఏళ్లలో రాబోతోంది. దాదాపు $12 మిలియన్ల స్క్వేర్ ఫీట్ అవసరం ఉంటుందని ఇక్కడ ఒక అంచనా. హైరింగ్ అండ్ ఎక్స్పాన్షన్, ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న ఈ హైరింగ్ అంతా కూడా అండ్ ఆ ఎక్స్పాన్షన్ మోడ్ అంతా కూడా మళ్ళీ ఆఫీస్ స్పేస్ రూపంలో కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద రాబోయే 1-2 ఏళ్లలో మనం ఫోకస్ పెట్టచ్చు. ఇది కాకుండా రీట్స్ ఏవైతే ఈ రీట్స్లో 2 స్టాక్స్ మనకు ఉన్నాయి, ఆ రీట్స్ని కూడా మన పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ ఒక 5-10% పెట్టుకోగలిగితే మనకు నికరంగా కూడా కొద్దిగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ఒక ఫోకస్ పెట్టుకోవడం మంచిది. ఇక ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ మెయింటైన్స్ స్టేటస్ కో ఆన్ రేట్స్ స్టాండ్స్ బట్ సిగ్నల్స్ ఇట్ వుడ్ యాక్ట్ ఇఫ్ గ్లోబల్ డెవలప్మెంట్స్ లీడ్ టు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ. సో ఆర్థిక అస్థిరత్వం కనుక భవిష్యత్తులో మనకి ప్రపంచ స్థాయి నుంచి కనుక కొనసాగినట్టయితే అప్పుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి తాము ఏమాత్రం వెనకాడబోము అన్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు ఒక క్లియర్ కట్ సంకేతాన్ని అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగిస్తూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా నిర్ణయం తీసుకుంది. సో ముందు ఎక్స్పెక్ట్ చేసిందే. అలాంటి సర్ప్రైజెస్ ఏదైనా ఉంటే మార్కెట్ దాన్ని నెగిటివ్గా తీసుకునేది కానీ ఏదైనా పాజిటివ్గా నెగిటివ్ కానీ, బట్ స్టేటస్ కో మెయింటైన్ చేసింది. మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ అంతా కూడా ఏకీకృతంగా ఇదే స్టాండ్ మెయింటైన్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. అంటే నిన్న మొత్తం దేశాన్ని కలిచివేసిన అంశం బిపిన్ రావత్ గారు అలాగే ఒక 11 మంది సభ్యులు సిబ్బంది హెలికాప్టర్ క్రాష్లో మరణించడం అనేది యావత్ దేశాన్ని కన్నీళ్లలో నింపేసింది. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం. భారతదేశం మెచ్చిన అండ్ మొట్టమొదటి సిడిఎస్ తను. రాబోయే సిడిఎస్లకి ఒక బెంచ్ మార్క్, ఒక అద్భుతమైన స్టాండర్డ్ని సెట్ చేసిన వ్యక్తి. ఇక నిన్న మన మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ జంప్ మనం చూసాం. 6 నెలల తర్వాత బిగ్గెస్ట్ ఇంట్రాడే గెయిన్స్ కూడా మనం నిన్న మార్కెట్స్లో కనిపించాయి. అబైటింగ్ వైరస్ ఫియర్స్ డోవిష్ పాలసీ ఒకటి, ఒమైక్రాన్ ఫియర్స్ మన దేశం మీద అంతగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు కూడా లేకపోవడం మార్కెట్స్లో సెంటిమెంట్ మరింతగా బూస్ట్ చేసింది. క్రిప్టో ట్రేడ్ అమాంగ్ బోర్సెస్ మే బి బ్యాండ్ అండర్ న్యూ లెజిస్లేషన్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు సెబీ పరిధిలోకి వీటిని తీసుకురావచ్చు. రోజుకు ఒక్కొక్క ఫీలర్ గవర్నమెంట్ వదులుతోంది. నిజంగా గవర్నమెంట్ మైండ్లో ఏముందో డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చి చెప్తే మంచిదేమో. ఇలా రోజుకు ఒక చిన్న న్యూస్ పెట్టి ఫీలర్స్ పెట్టి ఇన్వెస్టర్స్ని ఆల్రెడీ ఎక్స్చేంజెస్లో ఉంటున్న వాళ్ళని భయపెట్టడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా అనిపిస్తుంది. ఆర్బీఐ పాలసీ గురించి, ఆర్బీఐ మూవ్స్ టు లోయర్ డిజిటల్ కాస్ట్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ టేక్ యూపీఐ టు మోర్ యూజర్స్. ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐని మరింత మందికి తీసుకెళ్ళడానికి మరింత ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అలాగే మరింత వేగం ఇందులో పెంచడానికి ప్రభుత్వం ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది పరోక్షంగా. అండ్ ఈ ధరలను తగ్గించడానికి కూడా, ఈ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఫీజు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ పేపర్ని అనౌన్స్ చేసింది. ఈ పరోక్షంగా ఫిన్టెక్ కంపెనీస్ లైక్ పేటీఎం కానీ మొబిక్విక్ కానీ ఇలాంటి కంపెనీస్కి నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే మెయిన్గా వీళ్లకు వచ్చే ఆదాయం అదే ఉంటుంది. కాబట్టి ఆ రెవెన్యూ మీద కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పవర్ పంచ్ ఇస్తే పేటీఎం అండ్ మొబిక్విక్కి నెగిటివ్ అవుతుంది. సో చూడాలి ఎలాంటి నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుందో, దాని ఇంపాక్ట్ వీటి మీద ఎంత ఉంటుందో అని చెప్పి. టాటా మోటార్స్ టు ఇన్వెస్ట్ ఓవర్ $1 billion టు రీడ్రా కన్జ్యూమర్ వెహికల్ బిజినెస్ రోడ్ మ్యాప్. కమర్షియల్ వెహికల్స్ బిజినెస్ రోడ్ మ్యాప్, సివి బిజినెస్ రోడ్ మ్యాప్ చేయడానికి దాదాపు $1 billion వరకు ఇన్వెస్ట్ చేయబోతుంది టాటా మోటార్స్ అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. రాబోయే 4-5 ఏళ్లలో మొత్తం ఒక పునర్వ్యవస్థీకరణ లాంటిది, రీక్రాఫ్ట్ ఆఫ్ ఇట్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యాజ్ ఇట్ కోర్. సో ఈ స్పేస్ కమర్షియల్ వెహికల్స్లోనే మనకి మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది, ఆ రకరకాల ఆలోచనలు చేస్తూ దీని మీద కొద్దిగా ఫోకస్ పెంచింది టాటా మోటార్స్. నవంబర్ ఆటో రిటైల్ సేల్స్ డిప్ ఆన్ లో డిమాండ్ చిప్ క్రంచ్, 2-wheeler సేల్స్ డౌన్ డ్యూ టు టెపిడ్ రూరల్ డిమాండ్, పీవీ ఇన్వెంటరీ లో విత్ డీలర్స్. సో ప్యాసింజర్ వెహికల్స్ ఇన్వెంటరీ తక్కువ ఉంది, చిప్ షార్టేజ్ ఒకటి, అలాగే లో డిమాండ్, ఇవన్నీ కూడా నవంబర్ ఆటో రిటైల్ సేల్స్ మీద ఇంపాక్ట్ చూపించాయన్నది ఒక అంశం. అలాగే 2-wheeler సేల్స్ కూడా రూరల్ డిమాండ్ క్రమంగా తగ్గడం 2-wheeler సేల్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఏజ్ ఓల్డ్ కంపెనీస్ లైక్
కొత్తగా వస్తున్న ఈవీ ఓలా లాంటి వాటితో పోటీ పడాలి అంటే చాలా అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, చాలా వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఓలా లాంటి ఒక చిన్న కంపెనీ ఈ స్థాయిలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 203,000 కోట్ల రూపాయలు ఒకేసారి ఖర్చు చేసి రంగంలోకి దిగుతోంది ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో. అంటే ఈ మిగిలిన కంపెనీలు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. అందుకని హీరో మోటో కార్ప్ లాంటివి ఇమ్మీడియట్గా యాక్ట్ చేయలేకపోతే మార్కెట్ షేర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి సో అలాంటి స్టాక్స్ మీద ఆ మేనేజ్మెంట్ దృష్టిని కూడా మనం మైండ్లో పెట్టుకొని ఆ స్టాక్స్ ఇంకా కొనసాగించుకోవాలా లేదా అని చూడాలి. అహెడ్ ఆఫ్ ఐపీఓ మ్యాప్మై ఇండియా గెట్స్ 312 crores ఫ్రమ్ ఇన్వెస్టర్స్. సో యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి 312 కోట్లను ఇప్పటికే మ్యాప్మై ఇండియా సమీకరించింది. దాదాపు ₹1,033 ఈచ్ షేర్తో 30.19 lakh షేర్స్ని 24 మంది యాంకర్ ఇన్వెస్టర్స్కి ఈ సంస్థ విక్రయించింది. అందులో ఫిడెలిటీ, నోమనా, గోల్డ్మాన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ, అబర్దీన్, హెచ్ఎస్బీసీ లాంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఇక దేశీయంగా చూస్తే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి, ఆదిత్య బిర్లా, సన్ లైఫ్, టాటా, సుందరం లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇక శ్రీరామ్ ప్రాపర్టీస్ మొదటి రోజుని 89%, దాదాపు 90% మేర సబ్స్క్రిప్షన్ పూర్తి చేసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దాదాపు 5 రెట్లు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీనికి 5 రెట్ల వరకు సబ్స్క్రిప్షన్ దీనికి రావడం మనం చూసాం. సో మొత్తానికి ఒక లాంగ్ టర్మ్ హరైజన్ దృష్టిలో పెట్టుకొని ఉండగలిగితే ఒక 2 to 3 years ఆఫ్ టైమ్ ఫ్రేమ్ శ్రీరామ్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తోంది. ఇక దిలీప్ బిల్డ్కాన్ ప్లాన్స్ టు ఫ్లోట్ ఇన్విట్ మే రైజ్ 4,000 crores. ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్విట్ని ఏర్పాటు చేయాలని చెప్పి దిలీప్ బిల్డ్కాన్ భావిస్తోంది. దాదాపు 4,000 కోట్ల రూపాయల దాకా దీని ద్వారా సమీకరించాలనేది సంస్థ ఆలోచన. ఇది ఒక రకంగా పాజిటివ్ అవుతుంది దిలీప్ బిల్డ్కాన్కి. ఐటీ కంపెనీ సెట్ టు డ్రైవ్ ఆఫీస్ స్పేస్ డిమాండ్, ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం. టాప్ ఎగ్జిక్యూటివ్స్ డిస్మిస్ ఒమైక్రాన్ ఫైర్స్, ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ హోల్డ్స్ కీ రేట్స్ టు బూస్ట్ రికవరీ. సిడిఎస్ బిపిన్ రావత్ అమంగ్ 13 days నుంచి అప్పర్ క్రాష్. సెన్సెక్స్ సర్జెస్ ఓవర్ 1,000 points అదొకటి. ఇక 63 Moons స్టాక్లో కొద్దిగా మనకి జంప్ రావడానికి ఒక క్రిప్టో వైర్ అన్నది ఒక క్రిప్టో సూపర్ యాప్ తీసుకొస్తున్నామని చెప్పి చెప్తోంది. ఈ 63 Moons అనేది వీఆర్ నేదర్ ఏ క్రిప్టో ఎక్స్చేంజ్ నార్ ఏ క్రిప్టో కరెన్సీ అని చెప్పి చెప్తోంది. ఇందులో ప్రముఖంగా చాలా స్ట్రాంగ్ నేమ్స్ లైక్ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్, ఈయన చైర్మన్గా ఉన్నారు జస్టిస్ దీపక్ వర్మ, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్ ప్రొఫెసర్ వైద్యనాథన్ గారు, ఏ నాగరాజన్ చీఫ్ సెక్రటరీ తమిళనాడు రిటైర్డ్, అలాగే సిబిడిటి గతంలో ఫార్మర్ చైర్మన్గా పనిచేసిన ముఖేష్ జోషి, అలాగే ఫార్మర్ స్పెషల్ డైరెక్టర్ సిబిఐకి పనిచేసిన ఎంఎల్ శర్మ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. నిజంగా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనకి ఇవాళ తెలుస్తుంది. సో ఒక కన్నేసి ఉంచండి దీని మీద. ఇక యూపీఏ లిమిట్ హైక్ సిగ్నల్స్ చేంజ్ ఇన్ ఐపీఓ అలాట్మెంట్ ఎందుకంటే లిమిట్ని ఐపీఓ ద్వారా మనకి యూపీఐ ద్వారా ఐపీఓకి అప్లై చేసే దాన్ని లిమిట్ని 5 లక్షల రూపాయల వరకు పెంచాలి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగినట్టయితే హెచ్ఎన్ఐ పార్టిసిపేషన్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈజీ రూట్ ఇది యూపీఐ ద్వారా ఐపీఓస్కి అప్లై చేసుకోవడం అనేది. ఆ లిమిట్ని ప్రస్తుతం ఉన్న 2 లక్షల రూపాయల లిమిట్ని 5 లక్షల రూపాయల వరకు పెంచబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది రీటైల్ ఇన్వెస్టర్స్కి ప్రయోజనం ఉండదు, కానీ ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి 2 లక్షల రూపాయల పరిమితి ఉంటుంది. హెచ్ఎన్ఐస్ కేటగిరీలో ఇది బెనిఫిట్ అవుతుంది. 5 lakh rupees వరకు ట్రాన్సాక్షన్స్ చేసుకునేందుకు వీలు ఉంటుంది కాబట్టి. రీపేమెంట్ టు బాండ్ హోల్డర్స్ బై విఐ ఆన్ ట్రాక్. సో వోడాఫోన్ ఐడియాకి ఇది పాజిటివ్ న్యూస్ అవుతుంది. బాండ్ హోల్డర్స్ ఆఫ్ వోడాఫోన్ ఐడియా విల్ రిసీవ్ దర్ ఇంట్రెస్ట్ ఇన్ టైమ్ on the due date of December 13 as the company managed to raise funds for the repayment. సో డిసెంబర్ 13వ తారీఖున ఏవైతే వడ్డీ అందాల్సి ఉందో బాండ్ హోల్డర్స్కి అది అనుకున్న ప్రకారం యథాతథంగా వడ్డీ అందుతుంది అని చెప్పి వోడాఫోన్ ఐడియా వెల్లడించింది. దీనివల్ల ఆర్థిక పరిపుష్టత లేకపోయినా ఆర్థికంగా దీన్ని హానర్ చేసే స్టేజ్లో వోడాఫోన్ ఐడియా ఉంది అనేందుకు ఒక సంకేతంగా మనం చూడాలి. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.